నమస్తే, వెల్కమ్ టు అనంత టీవీ. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. నాతో పాటు చాణక్య స్ట్రాటజీస్ ఎండి ముఖేష్ ఉన్నారు. సో మరి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏంటి, మరి వైఎస్ఆర్సీపీ త్వరలో కాంగ్రెస్లో విలీనమవుతుంది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖేష్ గారు ఎలా ఉన్నారు? సో వినిపిస్తున్నది ఏంటంటే వైఎస్ఆర్సీపీ త్వరలో కాంగ్రెస్లో విలీనం అవుతుంది, అందుకే జగన్మోహన్ రెడ్డి తరచుగా బెంగళూరు వెళ్తున్నారు అనేసి ఒక మాట వినిపిస్తుంది. అక్కడ రాహుల్ గాంధీని కూడా కలిశారు సీక్రెట్గా అనేది అంటున్నారు. ఎంతవరకు వాస్తవం? అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉందంటే పరిస్థితి, 164 స్థానాలు టీడీపీ పార్టీ గెలిచిన తర్వాత ప్రజల్లో అయితే కొంచెం అసంతృప్తి అయితే ఉంది తెలుగుదేశం పార్టీ మీద. అటు టీడీపీ నాయకుల మీద కానీ, అక్కడ ఎమ్మెల్యే లోకల్లో గెలిచిన ఎమ్మెల్యేల మీద కానీ, పార్టీ యొక్క పోకడల మీద కానీ ప్రజల్లో కొంచెం అసంతృప్తి ఉంది. ఎందుకు అంటే వీళ్ళు ఏదైతే సూపర్ 6 మేనిఫెస్టో ఉందో ఆ మేనిఫెస్టోలో తీసుకున్న నిర్ణయాలకి పరిపాలనకు కొంచెం విభిన్న వాతావరణాలు ఏర్పడడం వల్ల ఏంటంటే ఎమ్మెల్యేలలో కొంచెం అసంతృప్తి అనేది క్లియర్గా మనం చూస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆ మినిస్టర్లకు నియమించిన ఓఎస్డీని కూడా సెంట్రల్ ఆఫీస్ అంటే సెంట్రిక్గా మన పార్టీ ఆఫీస్ నుంచే నియమించడం, అక్కడ ఉన్న మినిస్టర్లు కొంచెం నామమాత్రంగా ఉండడం, పనులు పూర్తిగా చేయించుకోలేకపోతున్న ఒక అభిప్రాయాలు అనేవి, రూమర్స్ అనేవి ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా చలమని అవుతుంది. రూమర్స్ అంటే అందులో ఎంతో కొంత వాస్తవం అయితే దాగుండొచ్చు, పెద్ద ప్రాబ్లం లేదు. కానీ ఇందులోనే వరదల విభత్సం విజయవాడ ఉండడం, ఇవన్నీ చంద్రబాబు నాయుడు అర్ధరాత్రి ఉండడం అనేది మళ్ళీ ఆ వచ్చిన కామెంట్స్ అన్నిటిని ఫుల్ స్టాప్ పెట్టి ఇది ఇలా ఉంటే ఇక వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి వచ్చింది ఏంటంటే, మరి వైఎస్ఆర్సీపీ పార్టీ కాంగ్రెస్లో విలీనం చేస్తేనే భవిష్యత్తు ఉంటుందా, లేకపోతే జగన్ ఆ రోజు కూడా ఒక్కడే వచ్చాడు మళ్ళీ ఇప్పుడు ఒక్కడే మళ్ళీ వస్తాడా ఒక ఆలోచనలు అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల్లో, పార్టీ నమ్ముకొని ఉన్న వాళ్ళలో ఉన్నాయి. అయితే కానీ జరిగింది ఏంటంటే, ఈ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో బెంగళూరులో అటు కాంగ్రెస్ పెద్దల్ని తరచుగా కలవడం, వాళ్ళు వచ్చి తన్ని కలవడం అనేది అక్కడ చర్చలు ఏం జరిగినాయి అంటే, అక్కడ ఆంధ్రప్రదేశ్లో కొంతమంది పెద్దల నుంచి ఉన్నమాట ఏంటంటే, షర్మిల పార్టీలో ఉంటే నేను వైఎస్ఆర్సీపీ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయను, షర్మిల లేకపోతే ఓకే నాకు ఇబ్బంది లేదని జగన్ ఒక ఆఫర్ ఇచ్చినట్టు కూడా కొంచెం తెలుస్తుంది. ఎప్పుడైతే ఈ ఆలోచనలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే సోషల్ మీడియాలో చెక్కలు కొట్టాయో, ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల్లో ఒక ఆలోచన స్టార్ట్ అయింది. అరే రేపు మా భవిష్యత్తు ఏంటి, ఇతనిపై కాంగ్రెస్లో విలీనం చేస్తే నాకు ఆలోచనలు వచ్చేయండి అంటే, ఈ వైఎస్ఆర్సీపీ పార్టీని నమ్ముకున్న మాజీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీలో ఉన్న వాళ్ళు అండ్ ఇప్పటికీ గెలిచి ఎమ్మెల్యేలుగా ఉన్న కొంతమంది వీళ్ళంతా ఏం చేస్తారంటే, అటు టీడీపీ వైపు పోక ఇటు వైఎస్ఆర్సీపీలో ఉండలేక అటు కాంగ్రెస్లోకి పోక ఇక జనసేన ఏంటంటే మొన్న 21 స్థానాలు గెలిచి మంచి ఊపులో ఉన్న పార్టీగా జనసేన అవతరిస్తూ వస్తున్న టైంలో జనసేనలో ఉన్న నాగబాబుని, పవన్ కళ్యాణ్ని తరచుగా కలవడం, ఆ పార్టీలోకి వాళ్ళు ఆహ్వానించడం, వీళ్ళు వెళ్ళి జాయిన్ కావడం ఒక ఆలోచనలు దారిస్తుంది. ఈ క్రమంలో ఏంటంటే నిన్న ఇవాళ సోషల్ మీడియాలో ఏంటంటే కొన్ని రకాల చర్చలు. ఒంగోలు నుంచి మనం మొదట యాక్చువల్గా అసెంబ్లీ ఎన్నికల టైంలోనే బాలినేని వాసు కొంచెం అటు ఇటు ఉన్నాడు, బట్ లాస్ట్ మినిట్లో వైఎస్ఆర్సీపీలోనే ఉన్నాడు. బట్ ఇక నెక్స్ట్ చూస్తే ఏంటంటే విడుదల రజని రీసెంట్గా వాస్తవానికి ఏంటంటే గతంలో టీడీపీ నుంచి వచ్చిన ఆవిడే మీకు తెలుసు, పతిపాటి పుల్లారావు గారు పార్టీలో చేర్పించి తర్వాత పార్టీలో ఒక స్టేజ్ క్రియాశీలకంగా చేయించిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మళ్ళీ టికెట్ తెచ్చుకొని ఎమ్మెల్యే గెలిచి అదృష్టం అని మంత్రి కూడా అయ్యారు. తక్కువ వయసులో మంత్రిగా చేసిన అనుభవం ఉంది. బట్ ప్రస్తుతానికి ఏంటంటే మళ్ళీ నామినేటెడ్ పోస్టులు ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి కాబట్టి మళ్ళీ ఒకసారి అధికారం తెచ్చుకోవాలని ఒక ఉద్దేశం ఏంటంటే మళ్ళీ ఒకసారి పార్టీలోకి చేరే అవకాశం. జనసేన అంటే టీడీపీ జనసేన అది కొంచెం కన్ఫ్యూజన్లో ఉంది తను, కానీ ఏదో ఒకటైతే పార్టీ మారే అవకాశాలు అయితే ఉన్నట్టు క్లియర్గా అక్కడ రాజకీయాలు చెప్తున్నాయి. ఇక కేతిరెడ్డి, గుడ్ మార్నింగ్ కేతిరెడ్డి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతిరోజు ఉదయం చెప్తాను గుడ్ మార్నింగ్ అనగానే కేతిరెడ్డి అంటారు, తెలుసు కదా. అయితే ధర్మవరంలో మనం అనూహ్యంగా చూసినట్లయితే యాక్చువల్గా గెలవాల్సిన క్యాండిడేట్, కానీ ఈ కూటమి గాలిలో బలైపోయిన చక్రవర్తి ఎవరంటే కేతిరెడ్డి అని చెప్పుకోవచ్చు మనం ఇక్కడ. ఇప్పుడు వీరు కూడా ఏంటంటే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తనను తాను కాపాడుకొని కావచ్చు, లేకపోతే మళ్ళీ ఏదైనా పోస్టింగ్ కోసం కావచ్చు, లేకపోతే భవిష్యత్తు రాజకీయాల కోసం కావచ్చు, నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ పార్టీ రాదని ముందే ఊహించవచ్చు, భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ పార్టీ లేవదని ముందే ఊహించుకోనేమో వీళ్ళు ఇప్పుడు జనసేన పార్టీని కలుస్తున్నట్టు క్లియర్గా స్పష్టంగా కలుస్తున్నట్టు తెలుస్తుంది. అంటే అక్కడ అండ్ ఇక తాడిపత్రి చంద్రశేఖరరావు గారు అంటే వాస్తవానికి ఇతను కొండేపీ నియోజకవర్గానికి చెందిన వ్యక్తి. అంటే కొండేపీలో గతంలో టీడీపీ పార్టీ నుంచి టికెట్ వస్తుందని ఆశించాడు, కానీ టీడీపీ పార్టీ కొంచెం దగ్గరుండి మోసం చేసినట్లు ఆయన భావించి
తర్వాత ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున వాళ్ళ మిస్సెస్ని కూడా సర్పంచ్ గెలిపించిన వ్యక్తి అతను. దాని తర్వాత ఏమైందంటే జగన్మోహన్ రెడ్డిని కలవడం, జగన్మోహన్ రెడ్డి ఎర్రగొండపాలెంకి పంపించడం, ఎర్రగొండపాలెం నుంచి గెలవడం, మంచి చదువుకున్న వ్యక్తి అండ్ అనుభవం ఉన్న వ్యక్తి, కొంచెం రాజకీయాల మీద పట్టున్న వ్యక్తి కాబట్టి ఇతను జనసేన టీంని కలిసి, అంటే వాళ్ళే ఇతన్ని కలిసినట్టు తెలిసింది. ఎందుకంటే మొన్న గెలిచాడు ఎర్రగొండపాలెం నుంచి, గెలిచి ఇప్పుడు జనసేనలో పోవడానికి సిద్ధమవుతున్నట్టు కొంచెం అక్కడ మనకు వాతావరణం ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న న్యూస్ ఇది. ఇక నెక్స్ట్ వచ్చేసి సామినేని ఉదయభాను. ఈ సామినేని ఉదయభాను వచ్చేసి జగ్గేపేట నియోజకవర్గం. ఈ జగ్గేపేట నియోజకవర్గంలో గత ఎక్స్ఎమ్మెల్యే తను ఇక్కడ. అక్కడ వైశ్య కమ్యూనిటీకి సంబంధించి శ్రీరామ్ తాతయ్య గెలవడం జరిగింది టీడీపీ పార్టీ నుంచి. ఇతను కూడా ఏంటంటే రేపు సెప్టెంబర్ 22వ తారీఖున జనసేన పార్టీలో చేరడానికి సానుకూలంగా అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఒకవేళ వీళ్ళందరూ వైఎస్ఆర్సీపీ పార్టీని వదిలిపెట్టి జనసేనలోకి పోతే మరి వైఎస్ఆర్సీపీ పార్టీ భవిష్యత్తు ఏంటి అంటే ఒక ప్రశ్న అయితే ఉంది. దానికి ఏం జరుగుతుంది, వైఎస్ఆర్సీపీ పార్టీ అధిష్టానం టీమ్ బి అనేది ఒకటి ఉంటుంది. టీమ్ ఏ అంటే జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి 5 రెడ్లు ఉన్నారు కదా, టీమ్ ఏ అంటాం. టీమ్ బి ఇప్పటికే ఈ 5 నియోజకవర్గాల్లో కాకుండా ఇంకొక సపరేట్గా ఇంకేంటంటే పొన్నూరు నుంచి మాజీ ఎమ్మెల్యే కిలార్ రోషయ్య కూడా ఇక్కడ పార్టీలో చేరే అవకాశాలు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం దర్శి నుంచి మాజీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, ఆయన కూడా వీళ్ళతో పాటు రేపు సెప్టెంబర్ 22న జనసేన పార్టీలో చేరే అవకాశం ఉంది. అదేవిధంగా వీళ్ళతో పాటు పిఠాపురం నుంచి మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు, అంటే పెండం దొరబాబు కూడా పార్టీలో చేరే అవకాశాలు అయితే క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఈ రకంగా మొత్తం సుమారు 5 నుంచి 8 మంది రేపు సెప్టెంబర్ 22న కూటమిలోకి అనొచ్చు, లేదా జనసేన పార్టీ అనొచ్చు. ఎందుకంటే 3 పార్టీలు మళ్ళీ ఇక్కడ వేరేగా ఆలోచించొద్దు, జనసేన పార్టీలోకి పోవడానికి సిద్ధపడుతున్నట్టు తెలుస్తుంది. రైట్. సో మొత్తానికి బాలినేని శ్రీనివాస్ రెడ్డి రాజీనామా ఇంతటి ఒక క్యూ లైన్ ఏర్పాటు చేసింది అని అనుకోవచ్చు. 100%. అంటే బాలినేని శ్రీనివాస్ రెడ్డితో పాటు జగ్గేపేట ఉదయభాను రాజీనామా కూడా వీళ్ళిద్దరు నిర్ణయం ఏంటంటే కొంచెం ఇక్కడ జనసేన పార్టీ బలపడడానికి కారణమవుతుంది. రైట్. అంటే గతంలో చంద్రబాబు నాయుడు ఆ పార్టీ నుంచి ఎవరు వచ్చినా కూడా మేము ఆహ్వానించాం, ముఖ్యంగా గెలిచిన ఎమ్మెల్యేల విషయం గురించి కూడా మాట్లాడారు. మరి జనసేన పార్టీ అయినా టీడీపీ అయినా ఇప్పుడు కూటమి ఒకటే పార్టీ, ఆహ్వానిస్తారా? ఇప్పుడు ఏంటంటే పార్టీకి కావాల్సింది బలం. అటు టీడీపీకి సరైన బలం ఉంది బాగా అన్ని నియోజకవర్గాల్లో. జనసేన మొన్న 21 స్థానాలు గెలిచి వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పుడు అన్ని నియోజకవర్గాల్లో బలం కావాలి కాబట్టి వాళ్ళు కూడా స్ట్రెంత్ అవ్వడానికి చేర్పించుకునే అవకాశాలు ఉన్నాయి. అంటే పార్టీల పరంగా చూసినట్లయితే ఎవరెవరు విడివిడిగా వాళ్ళు బలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కూటమి పరంగా చూస్తుంటే కూటమికి ఒక నిర్ణయాత్మక వ్యూహాలు ఉంటాయి కాబట్టి దానికి కట్టుబడి పని చేసుకుంటూ పోతారు. అంతేగాని పార్టీలో నువ్వు వచ్చి జాయిన్ చేసినా పార్టీ నువ్వు బీజేపీలో జాయిన్ అవుతే బీజేపీలో జాయిన్ చేసుకుంటారు, జనసేన పడితే జనసేనలో జాయిన్ అవుతారు. కానీ కూటమికి దీనికి సంబంధం లేదు, చేరికలు అనేవి కంపల్సరీ.